అయితే సెల్ఫ్ ఎన్యూమరేషన్ సెన్సెస్ అని మీరు గూగుల్లో టైప్ చేసి ఇక్కడ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఎస్సీ అని వస్తుంది. దీన్ని మీరు ఈ విధంగా సెన్సస్ ఆఫ్ ఇండియా, ఆఫీస్ ఆఫ్ ది రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇట్లా 27/4 అంటే నేను ఈరోజు ఓపెన్ చేశాను కాబట్టి ఈ విధంగా మన డీటెయిల్స్. ఇది ఓన్లీ మార్నింగ్ 6 to నైట్ 12 midnight వరకే మనకు పనిచేస్తుంది కాబట్టి మీరు అది చూసుకోవచ్చు. మొబైల్ నెంబర్ మాత్రం ఒకటే ఇవ్వాల్సి అయితే ఉంటుంది మరి. కాబట్టి ఇది యూనియన్ ఫస్ట్ స్టేట్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను స్టేట్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇది మాది ఇప్పుడు తెలంగాణ కాబట్టి మనము తెలంగాణ, జస్ట్ ఏ రాష్ట్రం అయితే అది. ఇక్కడ క్యాప్చా కూడా మనం క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత వెరిఫై అండ్ ప్రొసీడ్ అని క్లిక్ చేయాలి. ఇక్కడ మీకు వెల్కమ్, స్వాగత్ హే అని ఈ విధంగా రావడం జరిగింది. ఇక్కడ పూర్తిగా హౌస్ ప్లీజ్ షేర్ దిస్ సెల్ఫ్ ఐడి విత్ ద హర్ ఎమ్ టు ఫెసిలిటీ కంప్లీట్ ద హెచ్ఎల్ఓ ఫర్ యువర్ హౌస్ హోల్డ్ అని రావడం జరిగింది. ఇక్కడ ఓకే అని క్లిక్ చేయండి. ఈ విధంగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ మరి లాగిన్ అని రావడం జరుగుతుంది. ఇక్కడ మళ్ళీ స్టేట్ తెలంగాణ, నేమ్ ఆఫ్ ది హెడ్ ఇది ఒకసారి కొడితే మళ్ళీ మారదు కాబట్టి ఆ ఊరికి అంటే ఆ ఇంటికి హెడ్ ఎవరు అనేది, హౌస్ హోల్డ్ హెడ్ అనేది మనం కంపల్సరీగా ఒకటే నేము ముందుగానే అడిగి క్లియర్ అయిన తర్వాతనే మనం ఎంటర్ చేయాలి. ఇప్పుడు ఇంకేమైనా డౌట్ ఉంటే ఇక్కడ రైట్ సైడ్లో మనకి ఇక్కడ చిన్న ఐ అని ఒక డాట్ లాగా ఉంది. ఇది క్లిక్ చేస్తున్నట్టయితే మనకు కొంత డీటెయిల్స్ కూడా కనబడుతుంటుంది. ఇట్లా చూసుకోవచ్చు. ద పర్సన్ రికగ్నైజ్డ్ బై ద ఫ్యామిలీ యాజ్ ద హెడ్ అని ఇట్లా కొన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయి. మీరు ఏదైనా క్వశ్చన్స్ ఏమైనా డౌట్ ఉంటే మాత్రం నింపేటప్పుడు ఇక్కడ మీరు ఈ రైట్ సైడ్లో ఈ బాటమ్ ఐ అని ఉండి సర్కిల్ చేసిన దాన్ని చూసుకోవచ్చు. ఇక్కడ మాత్రం మన డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేమ్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ది హౌస్ హోల్డ్ కరెక్ట్లీ వన్స్ రిజిస్టర్డ్ ఇట్ కెనాట్ బి చేంజ్డ్ లేటర్ అని రావడం జరిగింది. నెక్స్ట్ మనం ఇట్లా ఓకే కొట్టి ఇప్పుడు మనము డీటెయిల్స్ అయితే ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. మెయిల్ కూడా ఇచ్చుకొని వెరిఫై అండ్ ప్రొసీడ్ క్లిక్ చేయాలి. ఓటీపీ సెండ్ టు యువర్ మొబైల్ నెంబర్ అని వస్తుంది. మనం ఓకే క్లిక్ చేసి ఇక్కడ మనకు వచ్చిన ఓటీపీ నెంబర్ని ఇక్కడ మనం ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ప్లీజ్ ఇక్కడ మనం ఇక్కడ పైన లాంగ్వేజ్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. మనకు ఇది ఏ భాషలో రావాలనేది ఆ భాషలో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు, తెలుగు అయితే తెలుగు. నేనైతే ఇప్పుడు ఇంగ్లీష్ సెలెక్ట్ చేస్తున్నాను కాబట్టి నాకు పూర్తిగా క్వశ్చన్స్ కూడా అది ఇంగ్లీషులోనే వస్తాయి. మరి తెలుగు సెలెక్ట్ చేసుకునే వాళ్ళు తెలుగు సెలెక్ట్ చేసుకోండి, మీ క్వశ్చన్స్ కూడా తెలుగులోనే వస్తాయి. ఇప్పుడు ఇక్కడ మనకు హౌస్ హోల్డింగ్ ఆపరేషన్ సెల్ఫ్ ఎన్యూమరేషన్ రావడం జరిగింది. ఇక్కడ లొకేషన్ డీటెయిల్స్, సెన్సస్, ఇక్కడ మనకు 6 ఐటమ్స్ ఉన్నాయి. ఈ 6 ముఖ్యమైన అంశాలు నింపాలి. ఇప్పుడు లొకేషన్ డీటెయిల్స్ నింపాల్సి ఉంటుంది. తెలంగాణ, ఇప్పుడు డిస్టిక్ నేను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ పిన్ కోడ్ నేను ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ప్రతిదీ కూడా మనం కరెక్ట్ అడ్రస్ మనం నింపాలి. విలేజ్, టౌన్ అడుగుతుంటారు అంటే అడ్రస్, మన పిన్ కోడ్ అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ లొకేషన్ మనం మార్క్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ లొకేషన్లో మామూలుగా మన హౌస్ నెంబర్ ఈ విధంగా టైపు ఇది. ఈ హౌజెస్ నుంచి ఇక్కడ మాకు ఎంట్రన్స్ గేట్ ఉంది. ఈ గేట్ నుంచి ఇలా ఇది మా హౌజు. ఈ హౌజు తర్వాత నేను ఇక్కడ కన్ఫర్మ్ లొకేషన్ని కన్ఫర్మ్ చేశాను. మీరు కూడా మీ ఇంటి అడ్రస్ని ఇలా కన్ఫర్మ్ చేసుకోండి. లొకేషన్ కంపల్సరీగా మనకు కరెక్ట్గా ఉండాలి. ఖచ్చితంగా ఈ లొకేషన్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అని మనం అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ కనబడుతుందిగా, ఈ సేవ్ అండ్ నెక్స్ట్ని మనం క్లిక్ చేయాలి. ఇక్కడ స్టేట్ మన డీటెయిల్స్ అయితే వస్తాయి. యువర్ రెసిడెన్షియల్ లొకేషన్ ఈజ్ దిస్ ఇస్ అనే వస్తుంది. డూ యూ వాంట్ టు కంటిన్యూ విత్ దిస్ సెలెక్టెడ్ లొకేషన్ అంటే ఎస్ అని నేను ఇక్కడ క్లిక్ చేయడం జరిగింది. అక్కడ లొకేషన్ మన హౌస్ని గుర్తించిన తర్వాత డేటా కావాలన్నా కాబట్టి ఇంగ్లీష్లో వచ్చింది, తెలుగు అయితే తెలుగు వస్తుంది. ఇప్పుడు సెన్సస్ హౌస్ డీటెయిల్స్ ఫస్ట్ ఇక్కడ మనం లొకేషన్ డీటెయిల్స్ కంప్లీట్ అయింది. సెన్సస్ హౌస్ డీటెయిల్స్ సెకండ్ది ఇప్పుడు మనం నింపబోతున్నాం. ఇక్కడ ప్రీడామినెంట్ మెటీరియల్ ఆఫ్ ఫ్లోర్ ఆఫ్ ది సెన్సస్ హౌస్. ఈ ప్రీడామినెంట్ అంటే ఏది ఎక్కువ ఉపయోగించినప్పుడు, కొంతమంది మట్టి, కొంతమంది ఫ్లోర్ అంటే సిమెంట్ ఫ్లోర్ చేయొచ్చు, కొంతమంది టైల్స్ చేయొచ్చు, ఇట్లా ఏవైనా చేయొచ్చు. ఇప్పుడు ఇటు వుడ్ తోటి చేయొచ్చు, బంట్, బ్రిక్, స్టోన్ కాకుండా మనం ఏదైతే ఎక్కువగా వాడినామో దాన్ని మాత్రమే అది అక్కడ వేయాలి. కాబట్టి ఇక్కడ
నేను ఫ్లోర్ టైల్స్ వాడాను కాబట్టి అది ఉంది. ప్రీడామినెంట్ మెటీరియల్ ఆఫ్ వాల్ ఆఫ్ ది సెన్సెస్, వాల్కు ఏం వాడినాము, గ్రాసా, ప్లాస్టర్, మడ్డ, స్టోన్, నాట్ ప్యాక్డ్, స్టోన్ ప్యాక్డ్, ఇట్లా బంట్ బ్రిక్, కాంక్రీటు, ఎనీ అదర్, ఇట్లా మనకు ఉన్న దాంట్లో ఎక్కువగా ప్రీడామినెంట్ ఎక్కువ ఏది వాడితే మనం దాన్ని పెట్టాలి. మరి సెన్సెస్ హౌస్ రూఫ్ దేనితోటి ఉన్నది కాబట్టి మనం దానికి సంబంధించి ఏదైతే ఉందో, లేకపోతే అక్కడ అదర్ అంటే అదర్, ఇక్కడ మనకి ఎనీ అదర్ ఇంకేమైనా మనకు తెలియనిది ఏమన్నా అంటే ఇక్కడ లేనిది, మీరు కట్టిన హౌస్కి ఇక్కడ లేనిది ఏమైనా ఉంటే అది, లేకపోతే మాత్రం మామూలుగా అయితే ఏదైతే దాంతో స్లాబ్ చేసామో మనం దాంతో ఆ స్లాబ్ వేయాల్సి ఉంటుంది. మరి కండిషన్ ఆఫ్ సెన్సెస్ హౌస్ గుడ్డా బ్యాడా ఈ విధంగా మనం అయితే వేసుకుంటూ వెళ్ళాలి. బ్యాక్, తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ కంటిన్యూ, ఎస్. ఈ విధంగా అన్ని క్వశ్చన్స్కి మనం నింపుకుంటూ వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ద హౌస్ హోల్డ్, టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్, నార్మల్ రెసిడెన్స్ ఇన్ ద హౌస్ హోల్డ్, ఇందులో ఎంతమంది ఉంటారు అన్నప్పుడు అది నెంబరు మాత్రమే వేయాలి. ఆల్రెడీ మనము హెడ్ ఆఫ్ ది ఒకసారి ఇచ్చినాం కాబట్టి హెడ్ నేము అది రిపీట్ అవుతుంది, మళ్ళీ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. తర్వాత ఈ సెక్స్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ది హౌస్ హోల్డ్ ఎవరు అనేది ఇక్కడ మేలా ఫీమేలా ఎవరనేది. ఇక ఇఫ్ ఎస్సీఆర్ ఎస్టీ ఆర్ అదర్, క్లిక్ టు అంటే ఏమైనా డౌట్ ఉంటే ఈ క్లిక్ టు వ్యూ ఎస్సీ ఎస్టీ లిస్ట్ కూడా మనం ఏదైతే ఉంటే దాని ప్రకారంగా ఇక్కడ పెట్టుకుంటూ వెళ్ళాలి. నెంబర్ ఆఫ్ డ్వెల్లింగ్ రూమ్స్. నెక్స్ట్ ఓనర్షిప్ స్టేటస్ ఆఫ్ ది హౌస్, ఈ హౌస్ యొక్క ఓనర్షిప్ స్టేటస్ ఏంది, ఓన్డ్, రెంటెడా, మరి రెంటెడ్ అండ్ డస్ నాట్ ఓన్ ఎనీ హౌసా, ఇట్లా ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఉంటాయి. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే దీనికి సంబంధించి ఇక్కడ ముందే చెప్పాను కదా, ఇక్కడ మళ్ళీ సర్కిల్ ఉన్న సింబల్ని మనం ఇక్కడ క్లిక్ చేసినట్టయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనకు వస్తే దాన్ని మనం చూసుకోవచ్చు. ఇట్లా అకామిడేషన్ ప్రొవైడెడ్ బై ఎంప్లాయర్ లైక్ గవర్నమెంట్ క్వార్టర్స్ ఎట్సెట్రా విల్ బి ట్రీటెడ్ యాజ్ రెంటెడ్, ఇట్లాంటివి ఉంటే కూడా మనం రెంటెడ్ అని అది వస్తుంది. నెంబర్ ఆఫ్ డ్వెల్లింగ్ రూమ్స్, ఈ దాన్ని కూడా డ్వెల్లింగ్ రూమ్స్ అంటే ఏమైనా డౌట్ అనిపిస్తే మనం దీన్ని క్లిక్ చేసుకుంటా. ఈ క్వశ్చన్ ఏదైనా మనకి ఏ డౌట్ ఉన్నా డు నాట్ కౌంట్ కిచెన్, బాత్రూమ్, లాట్రిన్, స్టోర్ రూమ్, అంటే ఎన్ని రూమ్స్ ఉన్నాయి అనేది, అంటే బాత్రూమ్ ఇవన్నీ కూడా కౌంట్ చేయదు. ముఖ్యంగా మనం ఉండడానికి నివాసం అంటే ఈ రూమ్స్ ఎన్ని ఉన్నాయి అంటే డబుల్ బెడ్రూము, త్రిబుల్, ఇట్లా ఎన్ని రూమ్స్ ఉన్నాయి అనేది మనం కౌంట్ చేయాలి తప్ప కిచెన్ వేరే మళ్ళీ బాత్రూమ్ రెండు ఉంటే అదొక రూమ్ ఇదో రూమ్ లాగా మనం కౌంట్ చేయొద్దు. నెంబర్ ఆఫ్ డ్వెల్లింగ్ రూమ్స్, మామూలుగా రూమ్స్ ఎన్ని ఉన్నాయి అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. రూమ్స్ ఎంటర్ చేసిన తర్వాత నెంబర్ ఆఫ్ మ్యారీడ్ కపుల్స్, ఎంతమంది అంటే కపుల్స్ అంటే ఫ్యామిలీస్ ఎన్ని ఉన్నాయి అనేది, మ్యారీడ్ కపుల్స్ ఎంతమంది ఉన్నారు ఆ ఇంట్లో అనేది మనం ఇక్కడ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ వెళ్ళాల్సి అయితే ఉంటుంది. యూ వాంట్ టు కంటిన్యూ, ఎస్ ఆర్ నో అని మనం ఇంకేమైనా డౌట్ ఉంటే కూడా మళ్ళీ చూసుకోవచ్చు. ఇది అసెట్స్, ఈ విధంగా ఒక్కొక్క ఆప్షన్ మొత్తం 6 ఆప్షన్స్ ఉంటాయి. మెయిన్ సోర్స్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్, ట్యాప్ వాటర్ ఫ్రమ్ ట్రీటెడ్ సోర్స్, ట్యాప్ వాటర్ ఫ్రమ్ అన్ట్రీటెడ్ సోర్స్, వెల్, హ్యాండ్ పంప్, ట్యూబ్వెల్, బోర్వెల్, స్ప్రింగ్, రివర్, కెనాల్, ట్రింక్, ప్యాకేజ్డ్, బాటిల్ వాటర్, అదర్ సోర్సెస్. మామూలుగా ట్యాప్ వాటర్ ఫ్రమ్ ట్రీటెడ్ సోర్స్, కానీ ఇట్లా మనం ఏదైతే అది ప్యాకేజ్డ్ అంటే మామూలుగా ఫిల్టర్ వాటర్ బయట నుంచి తెచ్చుకునే ఉంటే అది ప్యాకేజ్డ్ వాటర్ అని కూడా, ఇంకేమైనా అదర్ సోర్స్ అయితే అదర్ సోర్స్ కూడా పెట్టుకోవచ్చు. అవైలబిలిటీ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ సోర్స్ విత్ ఇన్ ప్రిమిసెస్ ఆర్ నియర్ ద ప్రిమిసెస్ అని ఇక్కడ మనకు ఆ ప్రిమిసెస్లో దొరుకుతున్నాయా. మెయిన్ సోర్స్ ఆఫ్ లైటింగ్ ఏముంది, ఎలక్ట్రిసిటీనా, కిరోసినా, ఇంకా ఏమన్నా సోలారా, ఇంకేదైనా ఉంటే అది. నెక్స్ట్ యాక్సెస్ టు లాట్రిన్ అనేది ఇవి ఉన్నదా లేదా, ఉంటే ఎట్లా ఉంది. ఎక్స్క్లూజివ్లీ ఫర్ హౌస్ హోల్డ్ యూజ్ ఓన్లీ, షేడ్ విత్ అదర్, ఇంకా వేరే వాళ్ళ పబ్లిక్ లాట్రిన్ ఏది వాడతారు. ఇక్కడ టైప్ ఆఫ్ లాట్రిన్ మనం ఇక్కడ పైపుడు, సివిల్, సెప్టిక్ ట్యాంక్ ఎట్లా ఉందో అదొకటి ఎంటర్ చేసినాక వేస్ట్ వాటర్ అవుట్లెట్ కాంక్రీట్ 2, ఈ వేస్ట్ వాటర్ క్లోజ్డ్ డ్రైనేజా, ఓపెన్ డ్రైనేజా, ఇది ఎలా ఉంటే అలా, నో డ్రైనేజా. నెక్స్ట్ బాతింగ్ ఫెసిలిటీ అవైలబుల్, అంటే స్నానము విత్ ఇన్ ద ప్రిమిసెస్ ఉన్నాయా లేవా. నెక్స్ట్ ఇక్కడ అవైలబిలిటీ ఆఫ్ కిచెన్ అండ్ ఎల్పిజి పిఎన్జి కనెక్షన్ ఉందా లేదా, హ్యాజ్ ఎల్పిజి పిఎన్జి కనెక్షన్. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ ఫ్యూయల్ యూజ్డ్ ఫర్ కుకింగ్కు ఏం వాడతారు, అది ఫైర్ వుడ్, క్రాప్ రిసైడ్, ఎల్పిజి, పిఎన్జి. ఈ విధంగా ఇవి సేవ్ అండ్ నెక్స్ట్, ఎస్ అయితే ఎస్. ఈ విధంగా మనం ముందుకైతే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఎమ్యూనిటీస్ కంప్లీట్ అయింది. ఇప్పుడు 5th వన్ అసెట్స్. ఇప్పుడు రేడియో, ట్రాన్స్లేటరు ఇట్లా ఏమైనా ఉందా, ట్రెడిషనల్ రేడియో సెట్ అండ్ మొబైల్ ఆర్ స్మార్ట్ ఫోన్ మనకి ఏదైతే ఉన్నాయో అవి. నెక్స్ట్ టెలివిజన్ అన్నప్పుడు మామూలుగా ఎలాంటి కనెక్షన్ ఉంది అనేది మీరు దాన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. యాక్సెస్ టు
ఇంటర్నెట్ ఉందా, ఉంటే ల్యాప్టాప్, మొబైల్ ఫోన్, స్మార్ట్ ఫోన్, ఎనీ అదర్ డివైస్ దేనికి మరి ఈ యాక్సెస్ టు ఇంటర్నెట్ దేనికి యాక్సెస్ ఉంది, ల్యాప్టాప్, కంప్యూటర్ ఇవి ఉన్నాయా లేవా. తర్వాత టెలిఫోన్ అండ్ మొబైల్ ఫోన్, స్మార్ట్ ఫోన్ ఇంకా మీ దగ్గర ఏది ఉంటే దాన్ని ఎంటర్ చేయండి. బైసైకిల్ అండ్ స్కూటర్, మోటార్ సైకిల్, మోపెడ్ ఏది ఉంటే అది మామూలుగా మనం ఇట్లా స్కూటరు ఏది అయితే అది, కార్ ఉందా లేదా, ఎస్ ఆర్ నో, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. మెయిన్ సెరియల్ కన్జ్యూమ్డ్ ఇన్ ద హౌస్ హోల్డ్, మామూలుగా ముఖ్యమైన ఆహార పదార్థం ఏది మనం మామూలుగా తినే దాంట్లో. కొంతమంది అయితే ఇప్పుడు నార్త్ ఇండియన్ వీట్ అంటారు, ఇక్కడ ఏదైతే ఎక్కువగా మీరు ఏవి తింటారోలా దాన్ని ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ ఫర్ సెన్సర్ రిలేటెడ్ కమ్యూనికేషన్స్ ఓన్లీ, మన నెంబర్ అయితే ఉంటుంది. సేవ్ అండ్ నెక్స్ట్ ఈ విధంగా డీటెయిల్స్ ఎంటర్ చేసి ఎస్ క్లిక్ చేసినట్టయితే మనకు టోటల్గా ఈ ప్రివ్యూ కూడా లాస్ట్ 6th వన్ ప్రివ్యూ అండ్ కన్ఫర్మ్, ఇక్కడ పూర్తిగా మనం ఏమేమి డీటెయిల్స్ ఇచ్చినాం అనేది ఒకసారి చూసుకోవచ్చు. మన లొకేషన్ అవన్నీ కూడా చూసుకోవచ్చు. మీరు ఇవన్నీ కూడా చూసుకున్న తర్వాత మనం ఓకే అనుకుంటే దాన్ని బ్యాక్ టు కరెక్ట్, ఇంకేమైనా కరెక్ట్ చేయాలంటే కూడా మనం ఇక్కడ బ్యాక్ టు కరెక్ట్ అని మనం ఏమైనా చేయొచ్చు. తర్వాత సేవ్ యాజ్ డ్రాఫ్ట్ చేయొచ్చు, లేదా ఫైనల్ సబ్మిట్ కూడా మనం చేసుకోవచ్చు. ఫైనల్ సబ్మిట్ చేసినప్పుడు మనకు ఒక ఐడి నెంబర్ అయితే వస్తుంది. ఇక్కడ ఆఫ్టర్ ఫైనల్ సబ్మిషన్ నో చేంజ్ ఇన్ సబ్మిషన్ డేటా విల్ బీ పాసిబుల్. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు బీ ప్రొసీడ్. ఆఫ్టర్ ఫైనల్ సబ్మిషన్ నో చేంజ్ ఇన్ సబ్మిటెడ్ డేటా విల్ బీ పాసిబుల్. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు ప్రొసీడ్, ఎస్. ఫైనల్ సబ్మిట్ కొట్టగానే సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ, ఇక్కడ యువర్ సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఐడి ఈజ్ అని ఇట్లా వస్తుంది. ఈ ఐడిని మనకు జనగణనకు వచ్చిన ఆ ఎన్యుమరేటర్కు ఇవి ఇవ్వాలి. ఇస్తే అతను ఒకసారి ఈ ఐడి కొట్టి దాన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవో ఒకసారి చెక్ చేసుకొని మీది కంప్లీట్ చేస్తాడు. ఇది ఫైనల్గా ఎవరికి వాళ్ళు ప్రజలే సొంతంగా ఎన్యుమరేషన్ చేసుకునే ప్రక్రియ. దీన్ని అందరూ కూడా విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఓకే, ధన్యవాదాలు. ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు అడగండి. ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్స్. థ్యాంక్ యూ. మీకు మెసేజ్ కూడా వస్తుంది, డియర్ రెస్పాండెంట్ థ్యాంక్ యూ ఫర్ కంప్లీటింగ్ సెల్ఫ్ ఎన్యుమరేషన్ యువర్ ఎస్ఏఐడి ఇట్లా డీటెయిల్స్గా మీకు ఒక మెసేజ్ కూడా వస్తుంది. ఆ మెసేజ్ వచ్చిందంటే మీది కంప్లీట్ అయితే అయినట్టే. మీకు ఎన్యుమరేటర్ వచ్చినప్పుడు మీకు ఈ ఐడి మాత్రం చూపించండి.